ప్రభునందు ప్రియులారా, మీ అందరికీ ప్రభు అయిన యేసుక్రీస్తు నామమున శుభములు. దేవుని ఏర్పాటు అనే అంశమునకు మిమ్మల్ని అందరినీ మరోసారి ప్రేమతో ఆహ్వానించుచున్నా. దేవుని ఏర్పాటును గూర్చిన గత వీడియోలో దేవుడు మనలను కుమారత్వము కొరకై ఏర్పరుచుకున్నాడని చూశాం. నేటి వీడియోలో దేవుడు మనలను వితరణ కొరకు ఏర్పరుచుకున్నాడు అనే విషయాన్ని చూద్దాం. నేటి ధ్యానం కొరకు అపోస్తలుడైన పౌలు తిమోతికి రాసిన మొదటి పత్రిక 1వ అధ్యాయము 4వ వచనాన్ని చదువుకుందాం. విశ్వాస సంబంధమైన దేవుని ఏర్పాటుతో కాక వివాదములతోనే సంబంధము కలిగి ఉన్నవి గనుక వాటిని లక్ష్య పెట్టవద్దని కొందరికి ఆజ్ఞాపించుటకు నీవు ఎఫెసులో నిలిచి ఉండవలెనని నిన్ను హెచ్చరించిన ప్రకారము ఇప్పుడును హెచ్చరించుచున్నాను. ప్రియులారా, చదవబడిన లేఖన భాగములో దేవుని ఏర్పాటు అనే పదానికి గ్రీకు భాషలో ఒయికోనోమియా అనే పదాన్ని వాడారు. ఒయికోనోమియా అనే గ్రీకు మాటకు అర్థం గృహ నిర్వాహకత్వము అని. అంటే దేవుని ఏర్పాటు అనగా గృహ నిర్వాహకత్వము అని అర్థం. పూర్వము జమీందారుల ఇళ్లలో గృహ నిర్వాహకులు ఉండేవారు. అలాగే పొతీఫర్ ఇంటిలో గృహ నిర్వాహకుడుగానే యోసేపు నియమించబడ్డాడు. యేసు ప్రభువారు కూడా లూకా సువార్త 16వ అధ్యాయము 1వ వచనము నుండి ధనవంతుని యొద్ద ఒక గృహ నిర్వాహకుడుండెను అని గృహ నిర్వాహకుని గురించి తెలియచేశారు. అలాగే అపోస్తలుడైన పేతురు తాను రాసిన మొదటి పత్రిక 4వ అధ్యాయము 10వ వచనంలో దేవుని నానా విధమైన కృప విషయమై మంచి గృహ నిర్వాహకులై యుండి అని దేవుని కృపకు గృహ నిర్వాహకులుగా ఆయన మనలను ఏర్పరుచుకున్నట్లు పేతురు గారు ప్రస్తావించారు. అయితే గృహ నిర్వాహకత్వము అంటే ఏమిటి? యజమానుని యొక్క ఆస్తిని, యజమానుని యొక్క వస్తువులను, యజమానుని యొక్క ఆహారమును ఆ యజమానుని కుటుంబానికి చెందిన ప్రతి ఒక్కరికి సమానంగా, నమ్మకంగా, నిష్పాక్షికంగా పంచిపెట్టటమే. అపోస్తలుడైన పౌలు దేవుడు తనను గృహ నిర్వాహకునిగా ఏర్పరిచినట్లుగా చెప్పాడు. అపోస్తలుడైన పౌలే కాదండి, క్రీస్తు యేసును అంగీకరించిన ప్రతి ఒక్కరూ దేవుని ఇంటికి, దేవుని కృపకు గృహ నిర్వాహకులు. అంటే యజమానుని యొక్క ఆస్తి మనకు అప్పగించబడుతుంది. ఆ అప్పగించబడిన ఆస్తిని మనము ఇతరులకు పంచి ఇచ్చేవారముగా దేవుడు మనలను నియమించాడు. ప్రియులారా, దేవుడు మనలను ఎంత నమ్ముతున్నాడో చూడండి. ప్రతి క్రైస్తవుడు ఈ లోకానికి ఒక గృహ నిర్వాహకుడు, అనగా దేవుని ఆశీర్వాదము ఆ క్రైస్తవుని ద్వారా ఇతరులకు చేరుతుంది. అందుకే యేసు ప్రభువారు మీరు లోకానికి వెలుగై ఉన్నారు, మీరు లోకానికి ఉప్పై ఉన్నారు అని చెప్పాడు. అంటే లోకము మన ద్వారా ఆశీర్వదించబడుతుంది. యోసేపు ద్వారా పొతీఫర్ ఇల్లు ఆశీర్వదించబడింది. యాకోబు ద్వారా లాబాను యొక్క ఆస్తులు అభివృద్ధి చెందాయి. కనుక ఈ విధంగా యేసుక్రీస్తును అంగీకరించిన ప్రతి ఒక్కరూ గృహ నిర్వాహకులుగా ఈ లోకములో దేవుని కృపలను పంచేవాడిగా ఉన్నారు. కనుక ఈరోజు దేవుడు మనలను ఎట్టి ఉన్నత స్థితిలో ఉంచాడో ఈ గృహ నిర్వాహకత్వమును గురించినటువంటి భావన మనకు తెలియచేస్తోంది. ఎలక్షన్ టైంలో ఆ పోటీ చేసే వ్యక్తి కొంత డబ్బును ఆయా గ్రామాల్లోని పెద్దలకు ఇచ్చి పంచమని చెప్పినట్లు దేవుడు తన కృపను, తన ఆశీర్వాదాలను తన బిడ్డలకు ఇచ్చి మీ చుట్టూ ఉన్న వారికి పంచమని ఆయన చెబుతూ ఉన్నాడు. అదే గృహ నిర్వాహకత్వం. అందుకే అపోస్తలుడైన పౌలు రోమీయులకు రాసిన ఉత్తరములో తన రాక ఆశీర్వాద సంపూర్ణము కలిగి ఉంటుందని చెప్తున్నాడు. రోమీయులకు రాసిన పత్రిక 15:29 చూడండి. నేను మీ యొద్దకు వచ్చునప్పుడు క్రీస్తు యొక్క ఆశీర్వాద సంపూర్ణముతో వత్తునని ఎరుగుదును. దేవుని యొక్క ఆశీర్వాదాన్ని నేను తీసుకొస్తాను అని అపోస్తలుడైన పౌలు తెలియచేస్తున్నాడు. ప్రియులారా, ఈరోజు యాజకుల అరికాళ్ళు యొర్దాను అంచును తాకినప్పుడు యొర్దాను రెండుగా విడిపోయి ఆగిపోయిన ఇశ్రాయేలుల యొక్క ప్రయాణము ముందుకు కొనసాగినట్లు దేవుని యొక్క సేవకుల యొక్క రాక మీ కుటుంబ అభివృద్ధికి కారణమవుతుంది. దేవుని సేవకుడు దేవుని గృహ నిర్వాహకుడై ఉన్నాడు. అందుకే దేవుడు సేవకులను ఏర్పాటు చేశాడు. ఈ మాటలు వింటున్న నా ప్రియ స్నేహితుడా, సోదరి, అనేక దినాల నుంచి నీకు స్వస్థత లేదా? అనేక దినాల నుండి నీ కుటుంబమును శాపము వెంటాడుతున్నదా? అనేక దినాల నుండి పేదరికములో మరిగిపోతున్నావా?
నువ్వు దేవుని సేవకుని పిలిపించుకొని ప్రార్థన చేయించుకో. దేవుని సేవకుడు వచ్చినప్పుడు సువార్తాశీర్వాదము నీకు కలుగుతుంది. ప్రార్థన చేసుకుందాం. కృపా కనికరము కలిగిన మా తండ్రి, నీకు వందనాలు. దేవుని ఏర్పాటు అనగా గృహ నిర్వాహకత్వము అని మీరు మాతో మాట్లాడారు. ఈ మాటలు వింటున్న వారెవరైనా సరే నీ ఏర్పాటును అర్థం చేసుకొని నీలో నమ్మకంగా ఉండుటకు సహాయం చేయమని యేసుక్రీస్తు నామములో ప్రార్థించి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.